హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హాస్టల్స్ లో ముఖ్యంగా కల్తీ ఫుడ్కు సంబంధించి గట్టి చర్యలు తీసుకోబోతున్నారు. మంత్రులు ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కూడా హాస్టల్స్ బాట పట్టబోతున్నారు. ఈ నెల 15-16 తేదీలో మంత్రివర్గం అంతా కూడా హాస్టల్స్ని సందర్శించబోతున్నారు. నెలకొకసారి కనీసం నెలకోసారైనా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాస్టల్స్ బాట పట్టాలంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అలాగే హాస్టల్స్లో ముఖ్యంగా హాస్టల్ ఇన్ఛార్జ్, ఫుడ్ ఇన్ఛార్జ్ కావచ్చు, హాస్టల్ వార్డెన్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఫుడ్కు సంబంధించినటువంటి టేస్ట్ చేసిన తర్వాతే విద్యార్థులకు ఆహారాన్ని అందించాల్సిందిగా ప్రభుత్వం సూచిస్తుంది. మరోవైపు అధికారులు ఎలాంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై 2 కమిటీలు ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి, మంత్రులు భోజనం చేయబోతున్నారు. మంత్రివర్గంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాస్టల్స్ పర్యటన ఉండబోతుంది 15-16 తేదీల్లో. ఇక ముఖ్యమంత్రి అయితే హాస్టల్స్లో కల్తీ నివారణకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు కూడా హాస్టల్స్ బాట పట్టబోతున్నారు. హాస్టల్స్లో జరిగిన వరుస ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. విజయ్ ఉన్నారు. విజయ్, ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం కూడా హాస్టల్స్ బాట పట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఎలాంటి కార్యాచరణ రూపొందించారు? సంక్షేమ హాస్టళ్లు, సర్కారీ స్కూళ్లలో చోటు చేసుకుంటున్నటువంటి ఫుడ్ పాయిజన్ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో ఈ ఇతర సంఘటనలను కూడా సీరియస్ గా తీసుకున్నామని చెప్పి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇకపై నెలలో ఒక రోజు వసతి గృహాలకు వెళ్తామని చెప్పి కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి సైతం ఏదో ఒక హాస్టల్లో రాత్రి బస చేస్తారని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సోమవారం మీడియాతో చిట్చాట్ లో మాట్లాడినటువంటి ఆయన ఈ నెల 15-16 తేదీల్లో అన్ని హాస్టల్స్ ను కూడా సందర్శిస్తామని చెప్పి కూడా చెప్పినారు. అక్కడే భోజనం చేస్తామని చెప్పి కూడా వివరించారు. తొలి రోజు సీఎం రేవంత్ రెడ్డి తనతో పాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే పార్టీ సీనియర్ నాయకులు, అధికారులు అంతా ఉంటారని చెప్పి కూడా వివరించారు. ఇకపైన నెలలో ఒక రోజు హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులకు అందిస్తున్నటువంటి భోజనాన్ని పరిశీలిస్తామని చెప్పి కూడా బట్టి విక్రమార్క చెప్పారు. విద్యార్థులతో కలిసి భోజనం కూడా చేస్తామని చెప్పి కూడా తెలిపారు. సో 5,000 కోట్లతో హాస్టల్లోని వసతులు అన్ని కూడా మెరుగుపరుస్తామని చెప్పి కూడా చెప్పారు. గత పాలకులు గడిచినటువంటి 10 ఏళ్లలో డైట్ ఛార్జీలు పెంచలేదని, కానీ తమ ప్రభుత్వం రాగానే ఛార్జీలు పెంచిందని చెప్పి కూడా గుర్తు చేశారు. అలాగే బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు కోసం కోమటిరెడ్డి 2004 నుంచి పోరాడుతున్నారని, ఇప్పుడు నిధులు ఇచ్చి పూర్తి చేసినట్టు కూడా బట్టి విక్రమార్క తెలిపారు. అయితే కోమటిరెడ్డి వైఎస్ఆర్ తో కొట్లాడి ఈ ప్రాజెక్టు మంజూరు చేయించుకున్నారని చెప్పి కూడా వివరించారు. త్వరలోనే నల్గొండ జిల్లాలో కూడా గోదావరి తరహాలో నీళ్లు కూడా రాబోతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఫుడ్ పాయిజన్ ఘటనలపైన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సీరియస్ అయ్యారు. అధికారుల అలసత్వం ఉందని తేలితే ఇక వాళ్ళు ఇంటికేనని చెప్పి కూడా వాళ్ళని ఇంటికే పంపుతానని చెప్పి కూడా మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి ఏటా చేసినటువంటి అభివృద్ధిని ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ప్రజల ముందు ఉంచుతామని చెప్పి కూడా ఆయన పేర్కొన్నటువంటి సందర్భం కూడా ఉంది. విద్యార్థి బతకడమే కాదు, బలంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా చెప్పారు. సో పొరపాటు కుట్రనో తెలియదు కానీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగితే ఆ యొక్క పరిమాణాలు మాత్రం వేరేగా ఉంటాయని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉంది అధికారులని. పిల్లలకు అందించాల్సినటువంటి ఆహారం పైన అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పి కూడా అన్నారు. ఒకవేళ అధికారులు తప్పిదాలు చేస్తే కనుక ఇంటికే పంపుతామని చెప్పి కూడా చెప్పారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించకుంటే శిక్ష తప్పదని చెప్పి కూడా హెచ్చరించినటువంటి సందర్భం కూడా నెలకొంది రామ్దాస్. ఇక విద్యార్థులు భయపడితే నడవదు, ధైర్యంగా వాస్తవాన్ని చెప్పాలని చెప్పి కూడా మంత్రి పొన్నం సూచించారు. తెలంగాణలోని గురుకులాలు, అలాగే పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగులోకి వస్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనంగా మారినటువంటి సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా విపక్షాల నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం అవడంతో రేవంత్ రెడ్డి సర్కారు సీరియస్ గా కూడా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇంకొక వైపు ప్రభుత్వ గురుకులాలు పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల పైన రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం కూడా తీసుకుందని చెప్పాలి. ప్రిన్సిపల్, అలాగే ఫుడ్ ఇన్ఛార్జ్ భోజనం రుచి చూసిన తర్వాతనే పిల్లలకు కూడా పెట్టాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రభుత్వం. వండినటువంటి ఆహారాన్ని పూర్తిగా పరిశీలించాకే విద్యార్థులకు వడ్డించాలని చెప్పి కూడా సూచించింది. అంటే సో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారు, ఫుడ్ ఇన్ఛార్జెస్ కావచ్చు, అలాగే టీచర్స్ కావచ్చు, బోధకులు కావచ్చు, వీళ్ళంతా కూడా అదే హాస్టల్లో, అదే స్కూల్లో వాళ్ళు మధ్యాహ్న భోజనం కూడా చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అధికారులు. అయితే అలాగే వంట గదిలో
కిచెన్ సిబ్బందికి మాస్క్, టోపీ, అలాగే ఆఫ్రాన్ కూడా ధరించి వంట చేయాలని చెప్పి కూడా మనకు ఆదేశాలు జారీ చేశారు. 2 పూటలకు పప్పు ఒకేసారి ఉండొద్దని, భోజనం వేడివేడిగానే వడ్డించాలని చెప్పి కూడా, అలాగే చల్లబడినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని పెట్టకూడదని చెప్పి కూడా, పురుగులు బూజు పట్టినటువంటి బియ్యాన్ని వాడకూడదని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి ఆ సందర్భం అయితే నెలకొంది. రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ విజయ్. సో ముఖ్యమంత్రి చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. సంక్షేమ హాస్టల్లో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కల్తీ ఆహార ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు. ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కూడా హాస్టల్స్ బాట పట్టాలంటూ ఆదేశించారు. ప్రతి నెల ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ హాస్టల్ సందర్శించాలని చెప్తున్నారు. అలాగే 15, 16 తేదీల్లో సీఎంతో పాటు మంత్రివర్గం కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ను సందర్శించబోతున్నారు. హాస్టల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయబోతున్నారు. హాస్టల్ అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అధికారులపై కఠిన చర్యలు తప్పమంటున్నారు. అలాంటి ఘటనలు పునరావృతమైతే కనుక ప్రజాప్రతినిధులంతా కూడా ఖచ్చితంగా హాస్టల్స్ సందర్శించాలంటూ సీఎం ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.